స్క్వేర్ ఎలా అనిపించింది అన్న? అరే మ్యాట్ 1 కంటే మ్యాట్ 2 చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న. నిజంగా చెప్తున్నా, చాలా రోజుల తర్వాత మనం చాలా హ్యాపీగా చెప్తున్నా, చాలా హ్యాపీగా ఉన్నా. కామెడీ నిజంగా చెప్తున్నా అసలు ఎంత ఎంజాయ్ చేసినాం తెలుసా కామెడీ చూస్తుంటే. మళ్ళీ ఒక జాతరత్నాలు గుర్తొచ్చింది, అంత కామెడీ ఉంది, ఎక్కడ బోరింగ్ లేదు. డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి చూసినా కూడా మనం ఒక ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉండదు. ఈ సీన్లో ఇలా ఉంటే బాగుంటుంది, ఈ సీన్లో ఇలా ఉంటే డైరెక్టర్ కూడా యాక్సెప్ట్ చెప్పాలి. ఆ కథ కానీ డైరెక్షన్ కానీ మనం ఇంత బాగుంటున్న ఓళ్ళు ఉంచుకోవాలి. నిజంగా చెప్తున్నది ఒక మళ్ళీ వరల్డ్లో రిలీజ్ చేసి ఇంకా బాగుంటుంది. ప్యారడీ సినిమా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్యారడీ ఇంకా పెద్ద వరల్డ్లో రికార్డ్ అయిన ఉంటుంది సినిమా. మనకు పుష్ప 1 ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో, బాహుబలి ఎంత రికార్డు కొట్టిందో అలా రికార్డు కొట్టాలి ఈ సినిమా. అన్న సినిమా ఇట్టయితే 100 కోట్లు దాటిపోతారు. సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది, ఎందుకంటే సినిమా అంతా బాగుంది. హైలైట్స్ అంటే నా మూవీలో ఏం చెప్పండి, నవీన్ అన్న యాక్టింగ్ బాగుంది, సునీల్ గారి యాక్టింగ్. మన ఒక కామెడీ చూసాం, ఒక యాక్షన్ చూసాం. సునీల్ అన్న ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. మళ్ళీ వచ్చి లడ్డాన క్యారెక్టర్ మొత్తం ఒక డిఫరెంట్. ఎలా అనిపించింది లడ్డాన క్యారెక్టర్? అసలు చెప్తున్నా డిఫరెంట్. ఇంకోటి ఇలా హీరోయిన్ లేకుండా యాక్టింగ్ చేసిరన్న. అంటే ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటుంది. చాలా మందికి ఏంటంటే ఒక స్క్రీన్కి వచ్చినామంటే ఒక హీరోయిన్ చూసుకుంటాం వల్ల, కానీ ఇలా హీరోయిన్ లేకుండా సినిమా తీసుకొచ్చి చూసినాం. ముందుగా డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పాలి. ఎన్టీఆర్ బామ్మర్ది అలా ఎన్టీఆర్ బొమ్మాడు అనకూడదు, కానీ ఎన్టీఆర్ సార్ వాళ్ళ బొమ్మాడు ఉంటాడు. ఇలా నిజంగా చెప్తాను చాలా బాగా చేసిన యాక్టింగ్. సారీ అలా అనకండి, బొమ్మాడు ఎన్టీఆర్ వాళ్ళ బొమ్మాడు ఉన్నాడు. సారీ ఎన్టీఆర్ వాళ్ళ బొమ్మాడు ఉన్నారు ఇక్కడ ఈ సినిమాలో. చాలా బాగా చేశారు యాక్టింగ్. నిజంగా చెప్తాను సినిమా మాత్రం చాలా బాగుంది. సమ్మర్ స్పెషల్, ఇది ఒక బ్లాక్ బస్టర్. ఐటమ్ సాంగ్ ఆడి వినేసాం కదా, ఇందులో కొత్తగా ఏమనిపించింది? అన్ని డిఫరెంట్ ఉన్నాయి, ఐటమ్ సాంగ్ ఆడి బయట వినేసాం కదా, చాలా డిఫరెంట్ ఉన్నాయి, చాలా బాగుంది. నవీన్ యాక్టింగ్ మాత్రం ఇట్లా కాలర్ ఎగరేసుకున్నాడు, అంత బాగా చేసిన యాక్టింగ్. బ్లాక్ బస్టర్. గోవా ఎపిసోడ్ ఎలా అనిపించింది? మనకి ఉగాది రాకముందుకి పండుగలకి సందర్భం అనిపించింది ఇవాళ. అంత బాగుంది సినిమా, సూపర్ 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 అన్న. ఎందుకు చూడాలన్నా మ్యాట్ స్క్వేర్ ఎందుకు చూడాలి? కామెడీ. మనకు ఏదైనా టెన్షన్ ఉన్నా, ఏదైనా బాధలు ఉన్నా, మనం ఒక సినిమా చూడడం ఏంటంటే ఒక మైండ్ ఫ్రెష్ అవుతుంది. అంటే ప్రతి సినిమాలో యాక్షన్ చూస్తాం, ఒక లవ్ స్టోరీ చూస్తాం, ఇది ఒక కామెడీ. అంటే మనం ఒక కామెడీ అంటే దానికన్నా ట్రీట్మెంట్ నీకు ఏది లేదు. ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. సూపర్.